బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాభవన్ దగ్గర బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన తర్వాత అతను విదేశాలకు పారిపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇవాళ హైదరాబాద్ తిరిగి రావడంతో ఎయిర్పోర్ట్ లో రహీల్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్ అయ్యారు. బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. షకీల్ కుమారుడు రహీల్ పోలీసులు ఎయిర్పోర్ట్ లో ఈ రోజు ఉదయం ఆయన్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రజాభవన్ దగ్గర బారికేడ్లను ఢీకొట్టిన కేసులో కూడా ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ ఘటన తర్వాత అతను విదేశాలకు పారిపోవడంతో కూడా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇవాళ హైదరాబాద్ తిరిగి రావడంతో కూడా పోలీసులు ఎయిర్పోర్ట్ లో రహీల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడైనటువంటి రహీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి భవన్ దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఆ యాక్సిడెంట్ లో రహీల్ ఆ ప్రమాదం చేసినప్పటికీ రహీల్ ను కాకుండా రహీల్ ఇంటిలో పనిచేసేటటువంటి వ్యక్తిని అందులో చేర్చి మొత్తం కేసు అంతటిని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం. ఇందులో భాగంగానే పంజాగుట్ట సిఐ ఇన్స్పెక్టర్ ని కూడా సస్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే యాక్సిడెంట్ తర్వాత ప్రమాదం జరిపిన తర్వాత రహీల్ భారతదేశం నుంచి విదేశాలకు పారిపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి పోలీసులు అతని కోసం ముమ్మరంగా వెయిట్ అయితే మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే విదేశాల్లో ఉన్నట్టు గుర్తించినటువంటి పోలీసులు రహీల్ ను భారతదేశానికి రప్పించడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయడంతో చివరికి హైదరాబాద్ కు వచ్చినటువంటి రహీల్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అయితే పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించి పూర్తిగా కూడా విచారణ అయితే మొదలు పెట్టారు. ఎందుకంటే ఈ కేసులో ఒక ప్రమాదానికి సంబంధించి అంటే ప్రగతి భవన్ వద్ద ఉన్నటువంటి బారికేడ్లు ఢీకొట్టడమే కాకుండా అదొక్క ప్రమాదం అయితే రహీల్ కొంతగా సీరియస్ గా ఉండేది కాకపోవచ్చు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అందులో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడము, అండ్ మోరోవర్ పోలీసులే ఇందులో కేసును తప్పుదోవ పట్టేలాగా ప్రయత్నాలు చేయడము, అదంతా కూడా రెడ్ హ్యాండెడ్ గా బయటికి రావడం. సో ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని కూడా రహీల్ చుట్టూ కూడా అంటే బోధన్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి షకీల్ కుమారుడు అయినటువంటి రహీల్ చుట్టూ కూడా ఈ మొత్తం వ్యవహారాలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అతన్ని పూర్తిగా కూడా రహీల్ పూర్తి స్థాయిలో విచారణ అయితే మొదలు పెట్టారు. రైట్, థ్యాంక్ యూ మధు.